భద్రపరచండి, హెచ్చించండి, ప్రతి విధమైనటువంటి అవసరత అక్కర తీర్చండి, ఆరోగ్యం ఇవ్వండి, క్షేమం ఇవ్వండి, నెమ్మది ఇవ్వండి, శాంతి సంతోష సమాధానాలు కలుగునుగాక, కృపాక్షేమములు విస్తరింప చేయబడునుగాక. ప్రేమల తండ్రి సహాయం తెచ్చి మీరే ఆధారం తండ్రి. అలాగే తండ్రి జయన్న జయమ్మ మరి కొడుకు కోడలను సత్యావతమ్మ దేవదాస్ను, అలాగే తండ్రి నేను సులోచనమ్మ సుందరయ్యను సాగర్ సర్లను మీరు దీవించండి, వారి పిల్లలను దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. వారందరూ కూడా మిమ్మల్ని నమ్ముకొని మీ చిత్తానుసారంగా జీవించినట్లుగా మీ కార్యాలు జరిగించి మీ నామాన్ని గనపరుచుకుందరని, మీ కొరకు జీవించే భాగ్యము ధన్యత దయచేదురని ప్రార్థిస్తుంటున్నాం. మీ యొక్క రాజ్యంలో వారసులుగా మార్చండి, మీ కొరకు జీవించే భాగ్యం దయచేయండి. ఎండాకాలంలోనైనా మరి ఎండ తీవ్రతను తట్టుకొని నిలబడగలిగే సామర్థ్యం దయచేయండి. ఒంట్లో ఆరోగ్యము క్షేమం దయచేయండి. నేనా మరి నన్ను అడుగుము, జనంలో నీకు స్వాస్థ్యంగా ఇస్తాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగా చేస్తానని చెప్పి వాగ్దానం ఇచ్చిన దేవుడవు తండ్రి. మీరు వీరినినైనా మరి వీరి పిల్లలను మాకు స్వాస్థ్యంగా అనుగ్రహించండి, మీ కార్యం జరిగించండి, వారిని రక్షించండి, వారి ఆత్మలను రక్షించండి. ఎవరు నరకానికి పోకూడదు ప్రభా. అందరూ అంతటా మారు మనసు పొందాలని మీరు ఆలస్యం చేసే దేవుడే ఉన్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నాం. నేనా మరి వీరి యొక్క అతిక్రమ క్రియల కొరకై మీరు గాయపరచబడినందుకు స్తోత్రాలు తండ్రి. నైనా వీరి యొక్క సమాధానార్థమైనటువంటి శిక్ష తండ్రి నేను మీ మీద వేసుకున్నందుకు స్తోత్రాలు. ఆ ఎర్రని ఎండవేళలో నేను ఆకాశానికి భూమికి మధ్యన వీరి కోసం, వీరి పిల్లల కోసం, మనుమనుల మనవరాళ్ళ కోసం మీరు వేలాడదీయబడినందుకు స్తోత్రాలు. అందరూ నైనా మరి రక్షణ పొందుటకు ఎవరు వదిలిపెట్టబడకుండా అందరూ పరలోక రాజ్యానికి వారసులుగా మార్చబడటకు సహాయం దయచేయండి.